హలో ట్రేడర్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దాని లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అండ్ సిపిఆర్ ఎలా మనం ఆ ఇండికేటర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మన ట్రేడింగ్ వీవ్లో అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, సో ఎందుకంటే సిపిఆర్ ఎంత అక్యురసీ లెవెల్లో పనిచేస్తుంది, అది ఎంత ఇంపార్టెంట్ మన ఎంట్రాడే సెటప్లో కానీ పొజిషనల్ సెటప్లో కానీ ఏ విధంగా పనిచేస్తుంది, దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటిది, ఆ టెక్నికల్ అనాలిసిస్ ఎలా మనం ఫాలో కావాలి. సో మన డే లైఫ్ ఇంట్రాడే మన ట్రేడింగ్ సెటప్స్లో ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ, సో అది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 మినిట్స్ కావచ్చు. సో ఓపికతోని ఈ వీడియో చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా దీన్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అంటే ఇండికేటర్ని ఎలా సెటప్ చేసుకోవాలన్నది మీకు క్లియర్గా ఈ వీడియోలో అర్థమవుతుంది. ఓకే ట్రేడర్స్, సో ఇప్పటి వరకు మన ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. చార్ట్ ప్యాటర్న్స్ కానీ, ఆప్షన్స్, గ్రీక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి అండ్ దాని ఇన్సైడ్ చూడండి. ఇన్సైడ్ గ్రీక్స్ అంటే వాటి మెకానిజం ఎలా పనిచేస్తుంది అన్నది మనం 100%గా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెండు వీడియోలు చూసారనుకోండి, మీకు చాలా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది ఆప్షన్స్ ద్వారా. ఓకే, అండ్ అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్స్, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చార్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఎలా మనం గుర్తించాలి, మన ట్రేడింగ్ వ్యూలో చార్ట్ను చూసుకుంటే ఎలా గుర్తించాలన్నది వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో బిగినర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఈ రెండు వీడియోలు చూడండి, డెఫినెట్గా మీకు మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. ఓకే, సో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, ఇన్సైడ్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ తెలుగు అని. ఇలా మన రెండు ఛానల్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ట్రేడర్స్ అంటే ఎంట్రాడే సెటప్స్ కోసం, ఇన్సైడ్ ట్రేడర్స్ అండ్ పొజిషనల్ సెటప్స్ కోసం ఇన్వెస్టర్ తెలుగు. సో డెఫినెట్గా ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో కండి. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ట్రేడర్స్, లెట్ స్టార్ట్. ఇక్కడ చూడండి, సంథింగ్ ఏదైనా కానీ నిఫ్టీ మనం పెట్టుకుందాం. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, వాట్ ఎవర్ యూ వాంట్. చాలామంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఇంట్రాడే సెటప్స్ కానీ, పొజిషనల్స్ కానీ. కాబట్టి మనం ఇంట్రాడే సెటప్స్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ పొజిషనల్స్ కూడా ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి ఈ సిపిఆర్ ద్వారా అన్నది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సిపిఆర్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఈ సిపిఆర్ గురించి పూర్తిగా వివరించి చెప్పాను అన్నమాట ఈ యొక్క పీడిఎఫ్. ఓకే, ఈ పీడిఎఫ్ని నేను పూర్తిగా కరెక్ట్గా నేను అనాలిసిస్ చేసి దాన్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట ఈ పీడిఎఫ్ ద్వారా. అదేవిధంగా మీరు దీన్ని ఎలా ఇండికేటర్ని సెటప్ చేసుకోవాలన్నది కూడా ఈ పీడిఎఫ్లో ఉంది. ఓకే, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి. ఓకే, సో సెండ్ పీడిఎఫ్ అని, సిపిఆర్ పీడిఎఫ్ అని, సో మీకు అది ఆ లింక్ మీకు పంపిస్తాను అన్నమాట. ఓకే, లేదా టెలిగ్రామ్లో మీరు జాయిన్ కండి, డెఫినెట్లీగా అది మీకు అప్లై. ఇది ఇక్కడ మీరు కమెంట్ చేసి, ఈ వీడియోలో కమెంట్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఓకే, ఈ వీడియో ఇందులో కమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, లేదా టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయినా పర్వాలేదు. ఓకే, దాని స్క్రీన్ షాట్ నా స్క్రోల్ అవుతుంది కదా నంబర్ కింద, తో ఆ నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు పర్సనల్గా కూడా ఈ పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ మై బుక్, డే ట్రేడింగ్ విత్ పివోట్ పాయింట్స్ అండ్ ప్రొజెక్షన్. సో ఈ పివోట్ పాయింట్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు ఇక్కడ మీకు చూపెడతాను. ఓకే, సో ఇది మీకు పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి, ట్రేడింగ్ ద ఫైనాన్షియల్ మార్కెట్ ఇస్ లార్జ్ పొటెన్షియల్ రిస్క్. అందరికీ తెలుసు 100% రిస్క్ ఉంటుంది. కాబట్టి బీ అవేర్ ద రిస్క్ అండ్ బీ విల్లింగ్ యాక్సెప్ట్ దెమ్ టు ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ స్టాక్స్, ఫ్యూచర్, కరెన్సీ ఆర్ కమోడిటీస్. డోంట్ ట్రేడ్ విత్ ద మనీ యూ కాంట్ అఫోర్డ్ టు లూస్. సో ట్రేడింగ్ అనేది కూడా చాలా రిస్క్, కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ను ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేయాలి, అంతేకాని మన ఓవరాల్ క్యాపిటల్ని ట్రేడింగ్లో పెట్టకూడదు. మనం రిస్క్ రివార్డ్ మేనేజ్ చేయాలి అనేది నేను చాలా వీడియోలో చెప్పాను కదా. అండ్ అలాంటిది దాంట్లో మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఇన్సైడ్ ట్రేడర్ తెలుగు ఈ ఛానల్కి వెళ్ళి
నేను ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తున్నాను, ఆప్షన్ హెడ్జింగ్స్ మీద వర్క్ చేసి మీరు మంత్లీ బేసిస్లో పర్సంటేజ్ వైజ్గా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. కాబట్టి మనం ఓవరాల్గా రిస్క్లో పెట్టకూడదు మన క్యాపిటల్ని. సో పర్సంటేజ్ వరకు మనం ఇన్కమ్ జనరేట్ చేసుకొని దాని వచ్చిన ఇన్కమ్ని 50% లేదా 70% మీరు ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. గాట్ ఇట్. సో కాబట్టి మనం ఓవరాల్గా 100% రిస్క్లో పెట్టకూడదు. ఓకే. అండ్ బేసిక్ ఆఫ్ పివోట్ పాయింట్స్. పివోట్ పాయింట్ బేసిక్స్ ఏంటిది? సింపుల్ చెప్తున్నాను ట్రేడర్స్. పివోట్ పాయింట్ అనేది ఇట్స్ అ లీడింగ్ ఇండికేటర్, నాట్ ఏ లాగింగ్ ఇండికేటర్. ఓకే. సో లాగింగ్ ఇండికేటర్ ఏంటిది అంటే దాని అర్థం ఏంటి? లాగింగ్ ఇండికేటర్ గురించి మీకు చెప్తాను. లాగింగ్ ఇండికేటర్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చూపెట్టేది, అంటే జరిగిపోయిన దాన్ని చూపెట్టేది లాగింగ్ ఇండికేటర్ అనమాట. జరగబోయేది చూపెట్టేది లీడింగ్ ఇండికేటర్. గాట్ ఇట్. సో లాగింగ్ ఇండికేటర్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్ఎస్ఐ, ఎంఎస్సిడి, స్టాటిస్టిక్స్ లాంటివి చాలా ఉన్నాయి. యావరేజ్, మూవింగ్ యావరేజ్ కదా, ఇలాంటి అవి లాగింగ్ ఇండికేటర్లు అన్నమాట. సో లీడింగ్ ఇండికేటర్ ఏంటిది? వచ్చేది కూడా అదే లెవెల్లో ఉంటుంది, అదే లెవెల్లో వెళ్ళిపోతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి, సిపిఆర్స్ ఎక్కడ ఉంటాయి, అది డే వైజ్ మొత్తం మీకు కనబడుతుంది. అది ఎలా అన్నది మీకు ఇప్పుడు ముందు చూపెడతాను. ఓకే. అది డేలో కూడా పెట్టుకోవచ్చు, వీక్లీలో పెట్టుకోవచ్చు, మంత్లీలో పెట్టుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ సెటప్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. మీకు ఇప్పుడు దీంట్లో ఈ ఇండికేటర్ ద్వారా మీకు ఇంట్రాడే సెటప్ ఎలా చేసుకోవాలన్నది మీకు చూపెడతాను. ఇంట్రాడే సిపిఆర్. ఓకే. సో లాగింగ్ ఇండికేటర్ అర్థమైంది కదా. లాగింగ్ ఇండికేటర్, లీడింగ్ ఇండికేటర్. సో లాగింగ్ ఇండికేటర్ అనేది అది అయిపోయిన తర్వాత, మార్కెట్ అయిపోయిన తర్వాత చూపెట్టేది లాగింగ్ ఇండికేటర్. సో రాబోయే సిచ్యువేషన్ ఏంటిది, ఓకే, ఫ్యూచర్ లో ఎలా మనకు ఉండబోతుంది అది చూపెట్టేది లీడింగ్ ఇండికేటర్. సో మన సిపిఆర్ ఇస్ ద లీడింగ్ ఇండికేటర్. ఓకే. సో అది పివోట్ పాయింట్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, సిపిఆర్ కానీ ఎలా మనకు కనబడుతుందని మీకు ముందు చూపెడతాను. ఓకే. ఇది 15-minute టైం ఫ్రేమ్. ఇలా మనకు R1, R2, S1, S2, S3 ఇలా మనకు కనబడుతుంది. మధ్యలో ఉన్న సిపిఆర్. సో మనకి ఇక్కడ మనం మీకు ముందు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూపెడతాను. ఓకే. సో ఇందులో చూసినట్లయితే మనకు సిపిఆర్, సెంట్రల్ పివోట్ రేంజ్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ చూపెట్టాలన్నమాట. ఏంటి ఫస్ట్ కనబడుతుంది చూడండి. ఇది R2, R1, P1, P2, హై లో ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఓకే. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ కూడా మనం పివోట్ను ఇలా మనం చూసుకోవచ్చు. ఓకే. ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ ఇన్ డే ట్రేడింగ్. I am often asked by new traders which is the most powerful pivot in the day trading because they are daily, weekly, monthly and year. Which is the most powerful one? My answer is all pivots are powerful. But if I have to prioritize, then nearest pivots are more powerful than further pivots. So it's like this. Daily pivots are powerful than weekly pivots. Weekly are పవర్ఫుల్ దెన్ మంత్లీ పివోట్స్ అండ్ మంత్లీ పివోట్స్ పవర్ఫుల్ దెన్ ఇయర్లీ పివోట్స్. గుర్తుంచుకోండి. మనం డైలీలో చూసాం అనుకోండి, వీక్లీలో చూసాం అనుకోండి, డైలీ పివోట్స్ పవర్ఫుల్గా ఉంటుంది. మంత్లీలో చూస్తే వీక్లీ పివోట్స్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇయర్లో చూస్తే మంత్లీ పివోట్స్ పవర్ఫుల్. ఓకే. కాబట్టి యూ నీడ్ టు గివ్ మోర్ వెయిటేజ్ టు నియరెస్ట్ పివోట్స్. కాబట్టి డైలీ పివోట్స్లో మనం చాలా ఎక్కువ వెయిటేజ్ పెట్టుకోవాలి, చాలా ఎక్కువ నమ్మకం ఉంచేది మనం డైలీ పివోట్స్లో. కాబట్టి మనం ఈరోజు మనం డైలీ పివోట్స్ ఎలా సెటప్ చేయాలని చూడాలి. ఓకే. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇమేజ్ లో కనపడుతుంది సిపిఆర్. సిపిఆర్ ఇస్ పింక్ కలర్ లో ఉంది. గాట్ ఇట్. పింక్ కలర్ లో, దాని మీద బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి. అది టాప్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్, మధ్యలో ఉంది పివోట్ పాయింట్. ఓకే. దాని మీద కనబడుతుంది చూడండి లైన్స్ ఆరెంజ్ కలర్ లో. ఇది R1 అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 అంటే సెల్లర్స్ అన్నమాట, సెల్లర్ ప్రెషర్స్. ఇక్కడ డౌన్ సైడ్ లో బయర్ ప్రెషర్ అంటే బయింగ్ జోన్ అన్నమాట. S1 సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3. ఓకే. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్నది మీకు ఇక్కడ చూపెట్టాను చూడండి. ఇది కొంచెం చిన్నగా కనబడుతుంది, బట్ మీకు ఏదైతే మీకు PDF ఇస్తానో అది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపెడతాను. పివోట్ ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళాలి? ఇండికేటర్ అండ్ వెళ్ళి పివోట్. ఓకే. పివోట్ మీకు చూపెడతాను. ఇలా నేను ఆల్రెడీ సెటప్ చేసుకున్నాను, అది కూడా మీకు చూపెడతాను. సెటప్ చేసుకున్నాను.
ఇంపార్టెన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎస్, సిఎం పివోట్ పాయింట్స్. ఓకే, ఇక్కడ మనం ఇండికేటర్లకు వెళ్ళి సిఎం పివోట్ పాయింట్స్ అదేనా? నో, ఇక్కడ స్లాష్ ఇవ్వాలి, పివోట్. ఇప్పుడు వస్తుంది, ఫస్ట్ వచ్చింది చూడండి, సిఎం స్లాష్ పివోట్. ఇది మనం స్టార్ మార్క్ పెట్టుకుందాం. ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది చూడండి, MWD4H1H ఫిల్టర్. దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఓకే, గాట్ ఇట్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది, పివోట్ రేంజ్ పివోట్ బాస్. పివోట్ రేంజ్ పివోట్ బాస్, పివోట్ రేంజ్ పివోట్ బాస్. ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, దీన్ని మనం స్టార్ క్లిక్ చేసి ప్రెస్ చేద్దాం. రెండు వచ్చాయి చూడండి, గాట్ ఇట్, రెండు వచ్చాయి. ఓకే, ఫస్ట్ మనం సిఎం పివోట్స్లోకి వెళ్ళిపోదాం, సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హవర్లీ పివోట్స్ కనబడుతున్నాయి. హవర్లీ, 4 hours, డైలీ చూస్తున్నారా, డైలీ అండ్ వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ. సో మనం డైలీ పివోట్స్ గురించి సెటప్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ ఏం చేయాలి, ఇవన్నీ అన్రైట్ చేసేయాలి. హవర్లీ, 4 hours, మనం ఏం పెట్టుకుంటున్నాం, డైలీ. డైలీ ఉండనివ్వండి, మిగతాది వీక్లీ తీసేద్దాం. ఓకే, ఎందులో, స్టైల్లో. ఓకే, స్టైల్లో మనం ఇందులో వెళ్ళిన తర్వాత డైలీ పివోట్ది మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుల్ పెట్టుకొని ఇది థిక్నెస్ చిన్నగా పెట్టుకుందాం. ఇది పివోట్ అండ్ R1 కాబట్టి మనం రెడ్లో పెట్టుకుందాం. రెసిస్టెన్స్ కాబట్టి సపోర్ట్ గ్రీన్లో ఉండనివ్వండి. గ్రీన్ సెలెక్ట్, ఇది ఫుల్ థిక్నెస్. ఓకే, ఇది రెడ్ ఫుల్ రెసిస్టెన్స్ కాబట్టి మళ్ళీ గ్రీను సపోర్ట్ కాబట్టి. ఓకే, ఇలా సపోర్ట్ ఏమో గ్రీన్లో పెట్టుకున్నాం. S1 S2 S3 మనకు అవసరం లేదు, ఓన్లీ S1 S2. అండ్ రెసిస్టెన్స్ రెడ్లో పెట్టుకున్నాం చూడండి, గాట్ ఇట్. దాని తర్వాత ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇవి రెండు తీసేద్దాం. ఓకే, ఫిల్టర్ ఏది మనది, డైలీ కదా, డైలీ ఇది ఒకటి పెట్టుకొని మిగతా అన్ని తీసేద్దాం. ఓకే, ఇవేవి ఉంచద్దు, ఓన్లీ ఇన్పుట్స్ డైలీ, షో డైలీ ఓన్లీ. స్టైల్లో కూడా ఓన్లీ డైలీ, గాట్ ఇట్. ఈ పివోట్ ఎవరేజ్ ఏమో మనం ఆరెంజ్లో పెట్టుకున్నాం, డైలీ పివోట్ మనది పింక్ కలర్లో. విజిబిలిటీ మనకు అవసరం లేదు, ఓన్లీ ఇవి రెండు మనం సెట్టింగ్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ సిడి పివోట్ ఆర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది చూడండి, దీన్ని మనం క్లిక్ చేసి ఇలా ఫుల్గా కలర్ పెట్టుకొని థిక్నెస్ చిన్నగా పెట్టుకోవాలి, అంతే అంతే. ఓకే, స్టైల్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇది డైలీ క్యాండిల్ ఉంది, 15 minutes క్యాండిల్లోకి వెళ్ళిపోదాం. గాట్ ఇట్. ఇది మనము ఇది పెడదాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మీకు కనబడుతుందా? కనబడకపోతే మనం దీన్ని ఏం చేద్దాం, పెద్దగా పెట్టుకుందాం, పర్వాలేదు. దీన్ని మనం బోల్డ్ చేసుకుందాం. సెకండ్ దారిలోకి వెళ్దాం. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు, ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. నేను ఇక్కడ నాకు చిన్నగా పర్వాలేదు కాబట్టి నేను చిన్నగా పెట్టుకున్నాను, మీకు కనబడాలి కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా పెద్దగా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కనబడుతుంది కదా, గాట్ ఇట్. ఈ సెట్టింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఒక్కటి చూద్దాం, మనకు క్లియర్గా మనకు కనబడుతుంది. ఇది ఒక్కటి ఇక్కడది. ఓకే, ఇది క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇది సెంట్రల్ పివోట్. ఇది మధ్యలో ఉన్న పింక్ కలర్ వచ్చేసి పివోట్ పాయింట్. బ్లూ కలర్లో ఉన్న చూడండి టాప్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్. అండ్ కింద గ్రీన్ కలర్ చూడండి, ఇది సపోర్ట్ 1, S1, S2, R1, R2. గాట్ ఇట్. R1 రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది,
వెళ్ళిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ ఇక్కడ ఫేస్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేయగా ఇంకా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ ఇది చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ రీటెస్ట్ అయింది, ఇక్కడ నుంచే మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి ఎన్నిసార్లు ఇక్కడ రీటెస్ట్ అయింది కదా. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా మళ్ళీ పడ్డది, ఇది బ్రేక్ అయితే ఇంకా పడ్డది. ఈ రెసిస్టెన్స్ మన సిపిఆర్కి నుంచి వెళ్ళే డౌన్ సైడ్ అయింది, ఎంత అక్యురసీలో పనిచేస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్. సిపిఆర్ యాజ్ ఏ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది చూడండి. సిపిఆర్ మోర్ దాన్ 80% అక్యురసీ లెవెల్లో చూడండి. సపోర్ట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్, రెసిస్టెన్స్ బ్రేక్ చేయగానే ఎంత పైకి వెళ్ళింది చూడండి. ఇలా సిపిఆర్ సెటప్ అనేది మోర్ దాన్ 80% అక్యురసీలో పనిచేస్తుంది. నేనైతే మోస్ట్లీ ఎక్కడ పనిచేస్తానంటే రెసిస్టెన్స్ కాడ చూడండి, రెసిస్టెన్స్ అంతే. నాది మొత్తం పని మొత్తం రెసిస్టెన్స్ మీదనే ఉంటుంది. అంటే నేను కాల్ సెల్ చేస్తాను మ్యాక్సిమం. ఓకే, ఇక మీరు ఒకవేళ ఈ సెటప్లో మీరు కాల్ బై చేయాలనుకుంటున్నారా, పుట్టు సెల్ చేయాలనుకుంటున్నారా, లేదా పుట్టు బై చేయాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం. బట్ ఈ సెటప్ అనేది మోర్ దాన్ 80% అక్యురసీలో పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ఈ సెటప్ మీద మీరు ఒక్కసారి వర్క్ చేశారనుకోండి, నిజం చెప్తున్నా ట్రేడర్స్, మీరు దీన్ని విడిచిపెట్టరు. సో ఇది లాగింగ్ ఇండికేటర్ కాదు, లీడింగ్ ఇండికేటర్. ఎందుకు అంటున్నానంటే ఇది ఎప్పుడైతే మార్నింగ్ క్రియేట్ అవుతుందో అదే ప్రకారంగా ఉంటుంది, అదే ప్రకారంగా వెళ్తుంది. గాట్ ఇట్. అదే వేరే అయితే వెళ్ళది. చూడండి ఆర్ఎస్ఐ నేను ఇండికేటర్ పెట్టాను అనుకోండి, చేంజ్ అవుతూ ఉంటుంది ఆర్ఎస్ఐ, కానీ చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది కిందికి మీది కదా. అదే నేను మూవింగ్ యావరేజ్ పెట్టాను అనుకోండి, ఏదన్నా ఒకటి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఇదంతా కిందికి మీదికి మధ్యలో ఇక్కడ కనబడుతుంది, బ్లూ కలర్ లైన్ కనబడుతుంది చూడండి, ఇలా చేంజ్ ఉంటుంది అన్నమాట. ఇది బ్రేక్ అయితే ఇంకా కిందికి వస్తుంది, ఇది బ్రేక్ అయితే పైకి వెళ్తుంది. కాకపోతే ఇలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం పెట్టే డబ్బు ఏదైతే ఉంటుంది చూడండి, అది రిస్క్లో పెట్టకూడదు, గుర్తుంచుకోండి. నార్మల్ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు, మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. గాట్ ఇట్. సో ఈ సిపిఆర్ సెటప్ వెనక ఉన్న లాజిక్ ఇది. అండ్ ఇక్కడ మనం సెటప్ పెట్టుకున్నాం, ఓన్లీ సెటప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ముంగట ఉంది చూద్దాం. వాట్ ఇట్, ఇదంతా సెటప్ అన్నమాట. ఇది ప్రతి దాంట్లో నేను సెటప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా మనం చేయాలన్నది. అండ్ ఇక్కడ మీకు కొన్ని సిపిఆర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులోపల సిపిఆర్స్ నారో సిపిఆర్ ఉంటుంది, అంటే దగ్గరగా సిపిఆర్ ఉంటాయి. ఇది వైడ్ సిపిఆర్. అండ్ చూడండి వైడ్ సిపిఆర్ అంటే ఇలా దూరం ఉంటాయి అనమాట. సిపిఆర్ అంటే సెంట్రల్ సిపిఆర్, అంటే పివోట్కి మన టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ కొంచెం దూరంలో ఉంటాయి. నారో సిపిఆర్లో దగ్గరగా ఉంటాయి. ఓకే, అది మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి వైడ్ సిపిఆర్, నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్, నారో సిపిఆర్ ఇలా. ఓకే, ఇంకోటి వర్జిన్ సిపిఆర్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వర్జిన్ సిపిఆర్. వర్జిన్ సిపిఆర్ ఎలా గుర్తించాలి చూడండి. ఈ సిపిఆర్ అంటే డే మొత్తంలో సిపిఆర్ కు టచ్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ అన్న అప్ సైడ్ అన్న ఉంటుంది అనుకోండి. సో దాన్ని మనం వర్జిన్ సిపిఆర్ అంటాం. ఇప్పుడు ఇది టచ్ అయింది కాబట్టి ఇది వర్జిన్ సిపిఆర్ కాదు. ఓకే, ఇక్కడ టచ్ కాలేదు చూడండి, ఇది సిపిఆర్ టచ్ కాలేదు. బట్ ఇది వైడ్గా లేదు, నా నారోగా కూడా లేదు, మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ సిపిఆర్కు ఏ క్యాండల్ టచ్ కాలేదు, మీదనే మొత్తం మార్కెట్లో ఉంది కదా. సో దీన్ని మనం వర్జిన్ సిపిఆర్ అంటాం. ఓకే, మోస్ట్లీ వర్జిన్ సిపిఆర్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఖచ్చితంగా కొంచెం వొలాటిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. వొలాటిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం వొలాటిలిటీ ఎక్కువ లేదు. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ లెక్కన పనిచేసింది, బట్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డేలో అప్ సైడ్ వెళ్ళింది. సో దాని తర్వాత చూడండి ట్రెండింగ్ అయింది నారో సిపిఆర్, చూస్తున్నారా. నారో సిపిఆర్ ఎప్పుడైతే వస్తుందో వైడ్ సిపిఆర్లో సైడ్ వేస్ ఉంటుంది మ్యాక్సిమం, అంటే రెసిస్టెన్స్ కానన్నా సైడ్ వేస్ ఉంటుంది, లేదా సపోర్ట్ కాడ సైడ్ వేస్ ఉంటుంది. ఎప్పుడైతే నారో సిపిఆర్ వస్తుంది చూడండి ట్రేడర్స్, నారో సిపిఆర్లో
రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ చాలా అగ్రెసివ్గా పనిచేస్తాయి, చాలా వోలాటిలిటీ అవుతుంది అప్పుడు నారో సిపిఆర్లో సైడ్ వేస్ ఉండదు. సో ఇది మనం గుర్తించాలి. నారో సిపిఆర్లో ట్రెండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అది అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి నారో సిపిఆర్లో ఎంత అగ్రెసివ్గా పడిపోయింది, మళ్ళీ ఎంత అగ్రెసివ్గా లేచింది. మిగతా దాంట్లో చూడండి ఉందా అలా లేదు, చిన్నగా కన్సల్టేషన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే చాలా తక్కువ కన్సల్టేషన్ అయింది కదా. ఇక్కడ చూడండి నారో సిపిఆర్లో టోటలీ ట్రెండింగ్ చూడండి, వన్ సైడ్ మొమెంటం ట్రెండింగ్ ఉంటుంది అన్నమాట నారో సిపిఆర్లో. వైడ్ సిపిఆర్లో సైడ్ వేస్ ఉంటుంది మోస్ట్లీ. ఇది ఇక్కడ చూడండి, ఈ బ్రేక్ కాలేదు, ఫస్ట్ సపోర్ట్ కానీ ఇదే జోన్లో ఉంది, మొత్తం మన సిపిఆర్లోనే ఉంది. కాబట్టి ఇలా మనం కొన్ని విధాలుగా మనం గుర్తించుకొని మనం ఇక్కడ చేసుకోవాలి. ఓకే, బట్ మోస్ట్లీ అయితే ఏదైనా ఒక్క సెటప్ మీద పనిచేయండి. మీరు ఒక రెసిస్టెన్స్ మీద పనిచేయండి లేదా సపోర్ట్ మీద పనిచేయండి. ఓకే, మ్యాక్సిమం ఒక్క డైరెక్షనల్లో వెళ్ళడానికి ప్రయత్నించండి, మల్టిపల్గా ఆలోచించకండి. ఈ సెటప్ పెట్టిన తర్వాత ఈ సెటప్లో మీకు సపోర్ట్ సైడ్లో మీకు దొరికితే మీరు ఇక్కడ సపోర్ట్లో నేను కాల్ బై చేస్తాను లేదా పుట్ సెల్ చేస్తాను అనుకుంటే సపోర్ట్లో చేసుకోవచ్చు, లేదా రెసిస్టెన్స్లో మీరు కాల్ సెల్ చేయాలనుకుంటే పుట్ బై చేయాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా వన్ సైడ్ ట్రేడింగ్ చేసుకోండి, అది చాలా ఇనఫ్. అది యాక్చువల్గా చెప్పాలంటే బోత్ అన్ని జగలుగా మనం మల్టిపల్గా ఆలోచించామనుకోండి, సో మ్యాక్సిమం మనం కన్ఫ్యూజన్లో అయిపోతాం. ఎందుకంటే మీరు చాలా మంది మొబైల్లో ట్రేడింగ్ చేస్తుంటారు, సో మొబైల్లో ట్రేడింగ్ చేయడం అనేది కూడా చాలా కష్టం. కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే మీరు సిస్టమ్ ముందు అంటే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ మీద వర్క్ చేయండి, ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయండి, ప్రాపర్గా ఎంట్రీ ఎగ్జిట్ చేయండి. అండ్ అదేవిధంగా మోస్ట్లీ నాకు తెలిసిన విధంగానైతే మోస్ట్లీ హెడ్జింగ్ మీద పని చేయండి. ఓకే, ప్రాపర్ హెడ్జింగ్ మీద. ఇలాంటి హెడ్జింగ్స్ నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను, మీరు అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. మన ఇన్సైడ్ ట్రేడర్ ట్రేడింగ్లో ఇందులో ఇవి చూడండి, ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, ఒరిజిన్ సిపిఆర్, వైడ్ సిపిఆర్ అండ్ నారో సిపిఆర్. చూడండి, ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. గుర్తుంచుకోండి, మార్కెట్ ఓపెన్ కాకముందు ఫస్ట్ మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏంటిది, యుఎస్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ప్లస్లో ఉందా మైనస్లో ఉందా, అండ్ ఏషియన్ మార్కెట్ ఎక్కడ ఉంది, అండ్ మన హెచ్జిఎక్స్ నిఫ్టీ ఇప్పుడైతే మనది గిఫ్ట్ నిఫ్టీ ఉంది, సో అది ఎక్కడ ఉంది, అప్లో ఉందా డౌన్లో ఉందా, మన గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వబోతుంది, అంటే మా ప్రీవియస్ డేలో గిఫ్ట్ నిఫ్టీ ఎంత పాయింట్లో మైనస్లో ఉంది ప్లస్లో ఉంది, అది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ట్రేడెడ్ ఆన్ గుజరాత్ స్టాక్ మార్కెట్. ఐ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నిఫ్టీ టేక్స్ కాస్ట్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఓపెన్స్ అకార్డింగ్లీ. గాట్ ఇట్. అండ్ అదేవిధంగా లోకల్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాయా, లైక్ మోదీజీ గారు అండ్ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవరైనా మనకు కాన్ఫరెన్స్ పెడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్, సో అవి కూడా మనం లోకల్ న్యూస్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, సో moneycontrol.com కానీ investing.com కానీ ఏదైనా మనం రిఫర్ చేసుకోవచ్చు లైవ్ మార్కెట్లో. ఓకే, సమ్ ఆఫ్ ద ఈవెంట్స్లో మరి ఈ మన సిపిఆర్ సెటప్ నడుస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. గాట్ ఇట్. సో ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి చూడండి, ఈవెంట్స్లో మోర్ దాన్ 90% ఏ సెటప్ నడవదు. మన ఈ సిపిఆర్ఏ కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా కాదు, మూవింగ్ యావరేజ్ కాదు, ఏ ఇండికేటర్ పని చెయ్యదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే అన్ప్రెడిక్టబుల్, అది ఏమన్నా ఎటన్నా మూమెంటం కావచ్చు. ఓకే, అది ఎలాంటి ఎగ్జాంపుల్స్, ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఆర్బీఐ పాలసీ కానీ, క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ స్టాక్స్లో. సో అవి ఈవెంట్స్ కాబట్టి అది ఎంత మూమెంటం జరుగుతాయో అది అన్ప్రెడిక్టబుల్. ఓకే, కాబట్టి అప్పుడు ఈవెంట్స్లో ఈ సిపిఆర్లు, ఈ ఇండికేటర్లు ఏవి పని చెయ్యవు. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ ఆఫ్ యువర్ చార్ట్ ఫర్ డే ట్రేడింగ్. ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం గుర్తుంచుకోవాలి. డే హై ఏంటిది, ప్రీవియస్ డే హై ఏంటిది, లో ఏంటిది, ప్రీవియస్ డే అంటే ఈ రోజు లో ఏం చేసింది, స్వింగ్ హై ఎంత, స్వింగ్ లో ఎంత, ప్రీవియస్ సప్లై జోన్ ఎక్కడ ఉంది, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, మన ఇంపార్టెంట్ లెవెల్స్ సిపిఆర్ ఏందా, ఒరిజిన్ సిపిఆర్, పివట్ పాయింట్సా, డైలీలో ఉందా, వీక్లీలో ఉందా, మంత్లీలో ఉందా, ఇయర్లీలో ఉందా, ఇవన్నీ మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకే,
చార్ట్ విత్ ఇంపార్టెంట్ జోన్స్ మార్కెట్ 30 మినిట్స్లో చూడండి. మనం చార్ట్ ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయాలి, బ్యాక్ టెస్ట్ కూడా చేయాలి. బ్యాక్ ఎండ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, అంటే బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, అది మనం ప్రీవియస్లో చూసుకొని మన సిపిఆర్ అదే విధంగా కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకొని ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవాలి. ఓకే, మై అడ్వైస్ టు న్యూ ట్రేడర్స్, కొత్త వారు ఎవరైతే వచ్చారో ఈ సిపిఆర్ సెటప్ చేసుకున్నారో వారికి నేను అడ్వైస్ ఇచ్చేది ఒక్కటే, ట్రేడర్స్ ఏ ప్రొఫెషన్ అయినా అంత ఈజీ కాదు. మీరు ఈ స్టాక్ మార్కెటే కాదు, ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా, బిజినెస్ చేసినా కూడా, జాబ్లో కూడా మీకు 6 months వరకు ఎలాంటి రిస్క్ లేకుండా మీకు నార్మల్గా మీకు కొన్ని వర్క్ ఇస్తారు, దాని తర్వాత ఫుల్ స్వింగ్లో వర్క్ ఇస్తారు. గాట్ ఇట్. ఏ జాబ్ అయినా కూడా, ఏ బిజినెస్ అయినా కూడా మీరు బిజినెస్ పెడితే 6 months వరకు ఎలాంటి ప్రాఫిట్ ఉండదు కదా, ఎలాంటి ఇన్కమ్ జనరేట్ ఉండదు 6 months వరకు, ఒక్కొక్కసారి 1 year కూడా కావచ్చు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ కూడా అంతే ట్రేడర్స్. స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు మీరు రాగానే ప్రాఫిట్ల గురించి ఆలోచించకూడదు, మీరు ఎంత నేర్చుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, మీరు నేర్చుకోవడానికి ఎంత టైం ఇస్తున్నారు, మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు, బ్యాక్ టెస్టింగ్ చేయాలి, దాని మీద వర్క్ చేయాలి, అది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, రిస్క్ రివార్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ప్రాపర్గా నా సెటప్స్ నడుస్తున్నా లేవా, అవన్నీ బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసి అవన్నీ మనం చూసుకోవాలి. చాలా ఉంటుంది ట్రేడర్స్, అంత ఈజీ కాదు ట్రేడింగ్ అనేది, చాలా రిస్క్తో కూడుకున్నది. మనము జాబ్ కాడ మనకు 6 నెలలు నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఇంకో 3 నెలలు నేర్పుతారు, అక్కడ మనకు ఎలాంటి లాసెస్ ఉండవు, ఓన్లీ టైమే లాస్ అవుతుంది అంతే. బట్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో టైంతో సహా మీ మనీ కూడా లాస్ అవుతుంది. మళ్ళీ ఆ మనీని రికవర్ చేయడానికి మళ్ళీ ఇంకో 6 నెలలు పోతుంది, ఏడాది కూడా సంవత్సరం కూడా కావచ్చు. సో ఇక్కడ 2 ఉంటాయి, టైం అండ్ మనీ, 2 ఎక్స్పెన్సెస్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ నేర్చుకోవడానికి టైం కేటాయించండి. మీరు ఎంత నేర్చుకుంటారో దాని ప్రకారంగా మనం రిస్క్ మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మన సెటప్స్ కానీ, మనం నేర్చుకునే బ్యాక్ టెస్టింగ్ కానీ, ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసి టెక్నికల్ ఫండమెంటల్ ఇవన్నీ చూసి మనం చేయాలి. మీరు ఇంట్రాడే సెటప్ చేస్తున్నారు అండ్ పొజిషనల్ కూడా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలా అనాలిసిస్ చేయాలి, ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ట్రేడర్స్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్క్, అదేవిధంగా మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 95% ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ అయిన వాళ్ళే ఉన్నారు, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మనం డిమేట్ అకౌంట్ లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ పాపప్ వచ్చేది అదే రిస్క్ డిస్క్లైమర్, అది ఒక్కసారి చదవండి. దాంట్లో ఏం చెప్తున్నారు మన సెబీ వాళ్ళు, అదే చెప్తున్నారు. మోర్ దాన్ 95% లాస్ అవుతున్నారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది ట్రేడింగ్ చేయడానికి కాదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అది ప్రాపర్ హెడ్జింగ్ స్ట్రాటజీ చేయడానికి. ఓకే, సో నా అడ్వైస్ ఒకటే ట్రేడర్స్, ప్రాపర్గా నేర్చుకోండి. ఈ సిపిఆర్ సెటప్ కూడా ఇంట్రాడే సెటప్ కానీ పొజిషనల్ సెటప్ కూడా మనం చేసుకోవచ్చు. సిపిఆర్ సెటప్ కూడా ఇది మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అంతేకాని మీరు ఓవరాల్ క్యాపిటల్ని రిస్క్లో పెట్టకూడదు. ఇది మనం నేర్చుకోవడానికి, ఇది ప్రాపర్ సెటప్ ఎలా నడుస్తాయి, ఈ సెటప్ మీద మీరు ఒక 3 months 6 months వర్కౌట్ చేయండి, బ్యాక్ టెస్టింగ్ చేయండి, అప్పుడు మీరు దీని మీద ట్రేడింగ్ చేయవచ్చు. అది పొజిషనల్ కావచ్చు, ఇంట్రాడే సెటప్స్ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఐ హోప్ అండర్స్టాండ్ ట్రేడర్స్. మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, ఏ విధంగా నేర్చుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ ఫుల్ అడ్వాన్స్ టెక్నికల్ కోర్స్ నేర్చుకోవాలంటే డెఫినెట్లీగా మాకు సంప్రదించండి. ఓకే, సో వెళ్తూ మన ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన ఇన్సైడ్ ట్రేడర్ తెలుగును కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి, అండ్ ఇందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ ట్రేడర్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇలాంటి కంటెంట్తో, సిపిఆర్ఏ కాదు ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మన దగ్గర, ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ కానీ, హెడ్జింగ్స్ కానీ, అండ్ 3rd degree లెవెల్ స్ట్రాటజీ కూడా మనది ఒకటి ఉంది ఇంట్రాడే సెటప్స్ గురించి. ఆ వీడియో కనుక మీరు మీకు కావాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోలో కమెంట్ చేయండి. 3rd degree లెవెల్ ట్రేడింగ్ సెటప్, ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ గురించి
అండ్ అదేవిధంగా ఈ సిపిఆర్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్, దానికి పర్సనల్గా వాట్సాప్ చేయండి, అది మీకు పర్సనల్గా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్. జై హింద్ ట్రేడర్స్.